హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్ పద్ధతిలో ఆలూ పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీంట్లో స్టఫింగ్ పెట్టే పని లేదు, స్టఫింగ్ బయటకు వస్తుందని టెన్షన్ లేదు. చాలా ఈజీగా ఆలూ పరాటా కన్నా మంచి టేస్ట్గా ఉండేటువంటి ఇన్స్టెంట్ ఆలూ పరాటా ఎలా చేయాలో చూపిస్తానండి. దాంతోపాటు ఈ చట్నీ కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ చట్నీ అనేది ఇడ్లీ దోశలకు కూడా మనము చక్కగా తినొచ్చు, పరాటాలకనే కాదు. మరి ఈ రెండు రెసిపీస్ మనం జస్ట్ 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఆలూ పరాటా చేసి ఇలా చట్నీతో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. మెజర్మెంట్ పెట్టుకోండి, మీరు పిండి ఎంత వేసుకుంటున్నారో దాన్ని బట్టి దీంట్లో మనము ఆలుగడ్డలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆలుగడ్డని కొంచెం పెద్ద సైజులో ఉన్నదాన్ని మెత్తగా ఉడకబెట్టేసి పైన పీల్ తీసుకొని ఇలా మెత్తగా కోరుకోండి, లేదంటే చేత్తో అయినా సరే మెత్తగా పిసికేసి పిండిలో వేసుకోండి. ఇలా ఆలుగడ్డ అంతా వేసిన తర్వాత దీంట్లోనే 1 ఇంచు అల్లం ముక్క, దీన్ని కూడా మెత్తగా కోరేసి వేస్తున్నానండి. అల్లం టేస్ట్ బాగుంటుంది, స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా కారము, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా కూడా వేసుకోండి. దీంట్లోనే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా చూసి వేసుకోండి. దీంట్లోనే ఒక చిటికెడు పసుపు వేయండి, క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ వేసి ఒకసారి వీటిని చక్కగా కలిసేలాగా స్పూన్తో ఒక్కసారి కలిపేసేయండి. మొత్తం కలిపేసిన తర్వాత అప్పుడు మనము కొన్ని వాటర్ వేసుకుంటే ఈ పిండి అనేది మనకు దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఫస్టే వాటర్ వేస్తే అన్నీ ఈవెన్గా కలవవు, కాబట్టి ముందు వేసినవన్నీ కలిపేసుకున్న తర్వాత ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మరీ తిక్కగా కలపకండి, కొంచెం పలచగా ఉండేలాగే చూసుకోండి. దీన్ని ఇప్పుడు మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి, లేదు అంటే కనీసం ఒక 10 నిమిషాలైనా పిండి అనేది నాననివ్వండి. ఇలా పిండి నానేలోపు దీనిలోకి ఇప్పుడు మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా చీరుకొని వేసుకున్నాను. దీంట్లోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిపోయిన అవసరం లేదండి, మనకి పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రంగా మగ్గితే సరిపోతుంది. ఈ టైంలో ఒక 2 టమాటాలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు టమాటాలు ఒక్క 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒక 4-5 నిమిషాలు వీటిని మగ్గనిచ్చి మనకి టమాటా అనేది సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. చూసారా, దగ్గరగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత మనకి ఈ టమాటాలని కొంచెం చల్లారనిచ్చి అప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి మీ రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోండి, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. అంతే అండి, మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇలా డైరెక్ట్గా తినేయచ్చు, లేదు అంటే కొంచెం పోపు వేసుకోండి, టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా పోపు వేసుకొని పచ్చడి అంతా చక్కగా కలిపేసుకోండి. టైం ఉంటే పోపు వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా తిన్నా సరే ఇది చాలా బాగుంటుందండి. మనము ఈ పరాటాకి అనే కాదు, దీన్ని ఇడ్లీ దోశ చపాతి దేంట్లోకి తిన్నా కూడా మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ చట్నీ అందరూ ట్రై చేయండి. ఈలోపు చట్నీ అయ్యేలోపు మనకి పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. చూడండి, ఈ పిండి మరొకసారి బాగా కలిపేసుకోండి. మనము పరోటా చేయడం కుదరని వాళ్ళు ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, అసలు మీకు రాదు అన్న ప్రసక్తే ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనం ఏది వేసుకున్నా సరే కొంచెం ఆయిల్ అప్లై చేయండి, అప్పుడు అంటుకోకుండా వస్తుంది. ఇలా పిండి వేసుకొని మీకు కావాల్సిన సైజులో మంచిగా దోశలాగా వేసుకోండి. ఇప్పుడు చుట్టుపక్కల మరొకసారి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట, పైన లోపల అనేది సాఫ్ట్గా ఉంటుంది.
ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగా కాలిందో అట్టు. ఇది ఇప్పుడు మనం చపాతీ అనొచ్చా, దీన్ని పరాటా అనొచ్చా? చపాతీలాగా ఉండే ఆలు పరాటా ఎంత బాగుందో చూడండి. చూస్తే కాదండి, తింటే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఆలు పరాటా చేయడం రాదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా ట్రై చేసి పెట్టండి. ఎంత బాగుంటుందో మీరే చూసి అంతే అండి. ఇలా వేడివేడిగా పరోటా ప్రిపేర్ చేసుకొని పైన కాస్త బటర్ వేసుకొని అలా మనం చేసిన చట్నీలో ముంచుకొని తింటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఇవి ఎంత టైం ఉన్నా సరే మనకి గట్టిగా అవ్వవండి. మనం పరాటా చేస్తే అయినా పైన కొంచెం స్టిఫ్గా అయిపోతుంది, కానీ ఇది ఎప్పుడైనా ఎంత టైం అయినా అలాగే ఉంటుంది. పిల్లలకి లంచ్గా కానీ స్నాక్స్గా కానీ వీటిని ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.